మంచిదని కొర్రలు తీసుకొచ్చి కుక్కర్లో వేసి పుస్ 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 అని 4 అక్కడ నీళ్ళలో నానబెట్టిన పీచు అయితేనే అది వండబడుతుంది. అబ్బా 8 గంటలు నానబెట్టమని చెప్పాడు డాక్టర్ కాదరు. 8 గంటలు నానబెట్టాలా? నేను మిమ్మల్ని నానమన్నానా? మిమ్మల్ని నీళ్ళల్లో కూర్చొని 8 గంటలు నానమని చెప్పలేదు. 8 గంటలు ధాన్యాన్ని నానబెట్టాలి. ఆ పీచు పదార్థం పొరలు 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 లోపలి వరకు ఉన్నాయి ధాన్యంలో. అవి నానాలి, నాని వికసించాలి. వికసిస్తే 10 నిమిషాల్లో ఉడుకుతుంది. ఆ పీచు రెడీగా ఉంది. మీరు ఒక గోనె సంచి తీసుకోండి, డ్రైగా ఉన్నప్పుడు అంటే ఎండినప్పుడు ఇలా పీకితే పీకలేరు. అదే నీళ్ళల్లో 2 గంటలు 3 గంటలు నానబెట్టండి, మెత్తగా అవుతుంది. ఇలా అంటే చినిగిపోతుంది. అర్థమైందా? అంటే ఏంటి? నానబెట్టడం వల్ల ఆ పీచు పదార్థాన్ని మనం తీసేయచ్చు. సో నానబెట్టకుండా మీరు వండితే మీ పొట్టలో ఉన్న ఎంజైమ్స్ కూడాను దాన్ని తగలలేవు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇంగ్లీష్లో am I making sense? ఎందుకంటే ఇంతవరకు మీరు నాన్ సెన్స్లో బతుకుతున్నారు. వాట్ యు ఆర్ ఈటింగ్, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాన్ సెన్స్. మీ మెదడులో కొద్దిగా సెన్స్ వేస్తామని వచ్చాయి. అర్థమవుతుందా? అంటే మీరు వరి బియ్యాన్ని కుక్కర్లో వేసిన పుసుకు పుసుకు అని తింటున్నారు, అది నాన్ సెన్సు. ధాన్యం కానీ పప్పు బేడలు కానీ నానబెట్టుకొని వంట చేసుకునే అద్భుతమైన వంట పద్ధతులు మన దేశంలో వేల సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఇలా మార్చేసుకున్నాం. అలాంటి ఆహారం తింటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని బతికే ఆ జీవశక్తిని మనం కుంగించుకుంటూ వచ్చి 30 సంవత్సరాలకే ఐసీయూ అంటే ఐసీయూకి వెళ్తాము, అక్కడి నుంచి ఐసీయూ అని పైకి వెళ్తాం. అర్థమవుతుందా? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, దానికి కావాల్సిన విజ్ఞానాన్ని నేను మీ తలల్లో నింపేదానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడ మనం మోసపోయాము? ఈ తజ్ఞులు మనల్ని మోసం చేస్తున్నారు. మీ దేహం క్లీన్ చేస్తాము రండి డీటాక్స్ అని పంచకర్మ అని మొదలు పెడతారు. రోజు పంచకర్మ జరగాలరా బాబు. 3 నెలలు రోగం తెచ్చుకొని 3 వారాలు పంచకర్మలు కాదు. రోజు పంచకర్మ జరిగేదానికి వీలైన అవకాశం, పరిస్థితిని మీ దేహంలో ప్రతి జీవకోశానికి అందజేయటమే నిజమైన ఆరోగ్య పద్ధతి. ఆరోగ్యం రోజు ఉండాలి. 3 నెలలు రోగం తెచ్చుకొని 3 వారాలు బాగు చేసుకుంటాను, మళ్ళా 3 నెలలు రోగం తెచ్చుకుంటాను కాదు. రోజు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఉత్పాదన అవుతున్న కల్మషాలు ఆ రోజుకు ఆ రోజు కాదు, ఆ క్షణానికి క్షణాన్ని బయటపడే వ్యవస్థ మన ఆహారంలోనే దేవుడిచ్చాడు. దాన్ని తీసేసి పక్కన పెట్టి ఇది పందుల ఆహారం, ఇది పక్షుల ఆహారం, ఇది ప్రిమిటివ్ ఫుడ్. సేమ్ వర్డ్స్ వాడారు వీళ్ళు. మేమిస్తున్నాం మీకు ప్రీమియం ఫుడ్, మీరంతా తింటున్నది ప్రిమిటివ్ ఫుడ్. కానీ నిజమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, రోగాల్ని